అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన వాక్య ధ్యానము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో రాజైన అహష్వేరోషు ఆగ్రహము చల్లారినప్పుడు వస్తీకి బదులుగా రాణిగా ఎవరు ఉంటారని ఆలోచన చేసి సౌందర్యవతులైన కన్యకలను సమకూర్చి షూషును కోటలో అంతఃపురంలో చేర్చి హెగే వశమున వారిని అప్పగించి వారి కొరకు రాజు తన రాజ్యం యొక్క సంస్థానాలన్నిటిలో పరచారకులను నియమించునుగాక, శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత ఆ కన్యలలో దేనియందు రాజు ఇష్టపడునో ఆమెను వస్తీకి బదులుగా రాణి అగును అనే ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన రాజుకు అనుకూలమైనదిగా చూస్తూ ఉన్నాం. అలాగున షూషును కోటలో బెన్యామీనుడును కీషునకు పుట్టిన షిమి కుమారుడు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. ఇతడు బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలము. ఈ దినము వాగ్దానములో హదస్స అని పేరు గల ఎస్తేరును మొర్దెకై కూతురిగా స్వీకరించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. యావే యొక్క తోడు ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు ఆదరణ లభిస్తున్నది, సహాయము లభిస్తున్నది అనే విషయాన్ని మనము ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆమేన్.